రిపోర్ట్ అయింది డిండి లిమిట్స్లో. ఫస్ట్ స్టార్టింగ్ రోజు ఒక అన్నోన్ మేల్ పర్సన్ని గుర్తులేని వ్యక్తులు దారుణంగా హత్య చేసి మీకు చెరుకుపల్లి గ్రామ శివార్లో రోడ్డు పక్కన ఉన్న బుషెస్లో వేసిరని మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఐ గారు సిఐ గారు ఇమీడియట్ స్పాట్ విజిట్ చేసి నాకు కూడా ఇన్ఫార్మ్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ నేను కూడా వచ్చాను. అందరం పోలీసు వారి తరఫున స్పెషల్ టీమ్స్, ఆ తర్వాత బ్యాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఆ రోజు మనం మర్డర్ కేసు గుర్తులేని వ్యక్తులు చంపినట్టు అప్పటికి మనం డిసీజ్ ఐడెంటిఫై కాలేదు, గుర్తులేని వ్యక్తుల కిందనే రిజిస్ట్రేషన్. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్పెషల్ టీములు సిఐ డిండి గారు, సురేష్ అండ్ రాజు ఎస్ఐ వాళ్ళ టీమ్స్, స్పెషల్ 2 టీమ్స్ వాళ్ళ ఎస్ఐస్ కూడా, ఎస్ఐ చందంపేట, ఎస్ఐ నేరడుగమ్ము, అన్ని సీసీ ఫుటేజీలు అన్నీ చెక్ చేసుకుంటూ పోగా చివరికి మేము ఫస్ట్ చనిపోయిన వ్యక్తిని గుర్తించడమైనది. ఈ చనిపోయిన వ్యక్తిని మనం గుర్తించి అతని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనకు తెలిసింది జగదీష్, అతని పేరు జగదీష్ అని, ఏజ్ 35 అబౌట్ 35 ఇయర్స్ ఉంటాయి. అతని అత్తగారు కొమ్మేపల్లి, ఇక్కడ కామేపల్లి ఆఫ్ డిండి మండల్లో అతని అత్తగారు ఉండే. అతన్ని తీసుకొని మన ఎంక్వైరీస్ క్రమంలో తెలిసింది ఏంటంటే ఈ జగదీష్ అనే వ్యక్తి గత 6 నెలల క్రితం సొంత సడ్డకుడు జగదీష్ యొక్క భార్య అక్క కూతుర్ని, అమ్మాయి పేరు అవసరం లేదు, ఆ అమ్మాయిని అతను మాయమాటలు చెప్పి ఎలోపర్ చేసి తీసుకుపోయాడు. మైనర్ ఉండే అమ్మాయి, మైనర్ని తీసుకుపోయినందుకు హైదరాబాద్లో కేసు కూడా అయింది అతని మీద, 363 కిడ్నాప్ కేసు అయింది. జైలుకి పోయి వచ్చినా కూడా ఆ తర్వాత కూడా అమ్మాయిని వేధించడం మొదలుపెట్టిండు వాడు. కొన్ని నూడు ఫోటోలు కూడా అమ్మాయికి తీసి చుట్టాలకు వాళ్ళకి సర్క్యులేట్ చేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెడితే భార్య కానీ మామ కానీ అత్త కానీ బావమరుదులు వీళ్ళందరూ బాగా విసిగిపోయారు వాడి ప్రవర్తనతో. వీడి వల్ల ఒక మైనర్ అమ్మాయి, చివరికి ఆ అమ్మాయి కూతురు అవుతుంది, కూతురు వరుస, సొంత భార్య అన్న కూతురే కదా, కూతురు వరుసే కదా. అరే ఒక కూతురు వరుస ఉన్న అమ్మాయిని ఇంత దారుణంగా బిహేవ్ చేయడం, అమ్మాయిని పాడు చేయడం, పెళ్లి చేసుకోవడం, ఒక రూమ్లో కలిపి ఉంచడం, తర్వాత న్యూడ్ ఫోటోలు చేయడం, ఇదంతా అని వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆడికి కేసు అయినాక వాళ్ళ అమ్మాయిని తీసుకుపోయి వాళ్ళతో పెట్టుకున్నారు. వాళ్ళకి మ్యాక్సిమం చెప్పారు ఇంకా రాబాక అమ్మాయి జోలి కంటే కూడా వాడు వినకుండా హరాస్ చేయడం, నన్ను ఇంట చేస్తున్న ఫొటోస్ మొత్తం పంపించడం అట్లా చేసిండు వాడు. ఇక విసిగిపోయి వీడు బతుకుంటా మనకు పరువు పోతుంది, ఇప్పుడు నా బిడ్డని ఏలుకోవట్లేదు, ఇచ్చిన అమ్మాయిని ఏలుకోవట్లేదు, మళ్ళీ ఇంకొక కూతురు వరుస అమ్మాయి జీవితం నాశనం చేసిందని పగ పెంచుకొని దానికి అనుకూలంగా చనిపోయిన వ్యక్తి సడ్డకుడు పెద్దయ్య, ఈయన తర్వాత కొడుకులు, 2 కొడుకులు, మధు, తర్వాత అరవింద్, అరవింద్ పెద్దయ్య తండ్రి. ఇంటి పేరు వచ్చేసి కొంకి పెద్దయ్య, కొంకి మధు, కొంకి అరవింద్. వీళ్ళందరితో నేటివ్ వచ్చేసి కామేపల్లి, కాకపోతే రిసైడింగ్ ఎట్టు పనులు చేసుకుని అమీర్పేట హైదరాబాద్లో ఉంది, బట్ నేటివ్ వచ్చేసి మన కామేపల్లి. వీళ్ళందరూ విసిపోయి వీళ్ళు ముగ్గురు, అతని భార్య చనిపోయిన జగదీష్ భార్య కూడా ఆమె రమాదేవి. ఇలా ముగ్గురు ఎక్కడ ఇక్కడే కామపల్లి ఇల్లరికి వచ్చాడు. తర్వాత ఈ డిసీజ్డ్ భార్య పెద్దది అసలు ఇల్లరికి వచ్చి కామపల్లి ఉంటుంది. అయితే ఈ చనిపోయిన జగదీష్ భార్య అమ్మాయి రమాదేవి మరియు రమాదేవి అక్క, అంటే ఎవరైతే ఆ అమ్మాయి ఉందో తల్లి పెద్దయ్య భార్య, ఆమె కూడా నిర్మల ఆమె పేరు. వీళ్ళందరూ కలిసి విసిగిపోయి ఎలాగైనా వీరిని 100 మంది చంపారని డిసైడ్ అయిపోయి 26వ తారీఖు మార్నింగ్ రోజు 27 మార్నింగ్ రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా వాడు నివసిస్తున్న హైదరాబాద్లో నివసిస్తున్న వాడి ఇంటి దగ్గర రూమ్ కిరాయి తీసుకుంటున్నాడు. అల్వాల్లో రూమ్ కిరాయి తీసుకుంటుంటే అక్కడికి పోయినాక ఇంటి ఓనర్ సాయంతో వాళ్ళు లేపారు. ఇలా చూస్తే వాడు తలుపు కూడా తీయడు. ఇంటి ఓనర్ సాయంతో మేము భార్య కదా, నేను భార్యని, మాకు భార్య భర్తల గొడవలు ఉన్నాయి, పోయి మాట్లాడుతుంది, పెద్దల పంచాయతీ ఉంది అంటే లేపిరు. పోయి ఎవరు వచ్చి తలుపు తీయగానే అమాంతం లోపల దుబ్బుకొని పోయి అప్పటికే కొడుకు రెంటెడ్ కారు తీసుకొచ్చాడు. ఎవరు ఈ అరవింద్. మన కారు కూడా ఎట్లా మనకి ఈ మధ్యకాలంలో సెల్ఫ్ డ్రైవ్ కారు దొరుకుతున్నాయి, మనమే డ్రైవ్ చేసుకుంటాం, కారు కిరాయికి ఇస్తాం.
అట్లా ఒక కార్ తీసుకొచ్చిండు రెంట్కి, ఎర్టిగో తీసుకొచ్చిండు, ఎర్టిగోనే 6 మెంబర్స్ బట్టి తీసుకొని వచ్చి దాన్ని తీసుకొని పోయి అక్కడ ఆ సమాంతర తలుపు నెట్టుకొని పోయి వాడు పడుకొని అట్లే ఉన్నాడు, ఫుల్ డ్రైవరు షార్ట్ మరి అట్లే వాడిని అమాంతం బట్టి గుంజుకొని వచ్చాడు కార్ దగ్గరికి. ఆ ఇంటి ఓనరు ఆ ఇంటి లేడీ ఇద్దరు కూడా ఆపిర్రు, ఎందుకు గుంజకపోతే రిసీవ్ చేస్తే మా భర్త మమ్మల్ని ఆగట్లేదు, ఇబ్బంది పెడుతుండు, మనం కుల పంచాయతీ మాట్లాడుకుంటాం మా ఊర్లో అని బలవంతంగా కార్లు వేసుకున్నాం, దుబ్బేసి బలవంతంగా కార్లు వేసుకొని అప్పటికే వీళ్ళు పోతే తాళ్ళు తీసుకొని విత్ ప్లాన్తో పోయారు కదా. కార్లు వేసుకోగానే కాలు చేతులు కట్టేసి నోరు కట్టేసి వాళ్ళ స్కార్ఫ్ తోటి, లేడీస్ స్కార్ఫ్ ఒకటి వేసుకునేది, ఆ భార్య స్కార్ఫ్ తీసి నోటు కట్టేసేసి కార్లు చేతులు వాళ్ళతో కట్టి ఆ మధ్యలో వేసుకొని అరవింద్ గారు డ్రైవింగ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు మధ్యలో వేసుకొని కూర్చోబెట్టుకొని కింద వేసి తరగతి తొక్కి పట్టుకొని చక్కగా 6 గంటల 7 గంటల ఆ టైంలో తీసుకొని వయా దేవరకొండ నుంచి వచ్చిండు. వాళ్ళకి తెలిసి ఏరియా ఎక్కడ వేస్తే బాగుంటుంది. దేవరకొండ నుంచి మనం చూసిన చెరుకుపల్లి లిమిట్స్లోకి వచ్చినాక వీళ్ళకి ఐడియా ఉన్న ఏరియా కాబట్టి ఆ లోపలికి తీసుకుపోయాడు. లోపలికి తీసుకుపోయిన తర్వాత ఈ తండ్రి ఇద్దరు కొడుకులు వాళ్ళు ఇక్కడ బండబెట్టి అక్కడ ఉన్న రాయి తీసుకొచ్చి తల మీద వేసారు. ఇద్దరు లేడీస్ కొద్దిగా దూరం ఉండి ఆ రోడ్డు మీద ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో వాచింగ్ ఉన్నారు, అబ్జర్వ్ చేసుకుంటారు. వేసిన తర్వాత చనిపోయిన అనుకున్న తర్వాత వాడి 2 ఫోన్లు ఉన్నాయి కదా, ఆ ఫోన్ కూడా తీసుకుపోయి వేరే చిన్నపల్లి తీసుకుపోయి దాచిపెట్టిన వాటికి ఫోన్లను కూడా దొరికితే బాగుందని ఆ ఫోన్లను కూడా మాయం చేశారు. ఇది చాలా క్రిటికల్ కేసు. ఐడెంటిఫికేషన్ లేని బాడీని ఐడెంటిఫై చేయడం, లీడ్ తీసుకొని ఈ అక్యూజులని నలుగురిని మొత్తం 5 వ్యక్తులు అవుతారు. ఈ 5 అక్యూజులని అరెస్ట్ చేయడంలో ప్రధాన పాత్ర వహించిన సిఐ సురేష్ గారు మరియు ఎస్ఐ రాజు వాళ్ళ టీము, ఎస్పెషల్లీ దీంట్లో హుస్సేన్ కానిస్టేబుల్, తిరుపతి అండ్ గణేష్ హోమ్ గార్డ్స్, తర్వాత సైదమ్మ అనే ఉమెన్ కానిస్టేబుల్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేయడంలో చాలా నైపుణ్యం ప్రదర్శించినందుకు ఎస్పీ గారు వీళ్ళందరినీ అభినందించిండు. వీళ్ళందరికీ రేపే నాకు రివార్డ్ రోల్ పంపన్నాడు. అందరు కూడా రివార్డ్ రోల్స్ ఇస్తాను ఎస్పీ గారు చెప్పారు కాబట్టి అందరు కూడా రివార్డ్ ఇస్తాం. ఈ సందర్భంగా నేను కూడా ఇంత తొందరలో 24 అవర్స్లో డిటెక్ట్ చేయగలిగినాం. 24 అవర్స్ అంటే 48 అవర్స్లో మనం అక్యూజ్ ట్రేస్ చేసుకుని పట్టుకోగలిగినందుకు వాళ్ళందరికీ నేను కూడా అభినందన తెలుపుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.